నేతలపై కవిత మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు టైం వస్తుంది, నేను ఏదో ఒక రోజు సీఎం అవుతాను అంటూ కవిత చెప్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలపై ఆరా తీస్తానని, నేను తప్పు చేస్తే క్షమాపణ అడుగుతాను, ప్రతి ఒక్కరి బండారం బయట పెడతానంటూ కవిత అంటున్నారు. నేను అస్సలు మంచిదాన్ని కాదు, గుర్తుంచుకోండి అంటున్నారు. నన్ను కొడితే నేను 2 కొడతాను అంటూ కవిత హెచ్చరిస్తున్నారు. పిచ్చి లేచినట్లుగా నేను జనాల్లో తిరుగుతున్నాను, హైదరాబాద్ నగరానికి కేటీఆర్ ఏం చేశారు అంటూ కవిత ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. మంచినీటిలో డ్రైనేజ్ వాటర్ వస్తాయా, బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చారు అంటూ కూడా కవిత కామెంట్స్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఏదో ఒక రోజు నేను సీఎం అవుతాను, సీఎం అయిన తర్వాత మీ సంగతి చెప్తాను, నన్ను 1 కొడితే నేను 10 కొడతానని చెప్పి కవిత మాట్లాడుతున్నారు. కవిత అసలు ఏం వ్యాఖ్యలు చేశారు ఒకసారి కవిత మాటల్లోనే చూద్దాం. ఇప్పటి వరకు అన్ని ఏమి కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుందిగా, దేవుడు దేవుంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వాడిని ఏదో అనాలి, బురద చల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు ఎందుకు కోరిన క్షమాపణ? నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను క్షమాపణ అడిగిన. ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్నా కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరిన. అట్లే చెప్తున్నా, నేను తప్పు చేస్తే ప్రజలకే చెప్తారే తప్పు చేసినారా భయ్ సారీ అని. నేను తప్పు చేయలే, అందుకే ధైర్యంగా చెప్తాను నేను తప్పు చేయలే. అయినా సరే నా మీద ఏదో బుర్ర చల్లాలి అంటే ఊరుకోను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బండారాలు కూడా బయటికి తీస్తాను. నేనేదో టార్గెట్ చేసిన భయ్, ఇప్పుడు నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొట్టావు చెప్పు. వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి మరి? నేను ఊరుకోవాలను? నేనైతే గాంధీ తాతను కాదు, నేను అస్సలే మంచిదని కాదు. నేను చెప్తున్నా, నేను కేసీఆర్ గారు అంతా ఓపిక నాకు లేదు, అస్సలే మంచిదని కాదు. నేను ఊరుకోను. నన్ను కొడితే 2 కొడతా ఉల్టా. ఎందుకంటే నాకు తప్పు లేకుండా కొడుతున్నారు, నాకు తప్పు లేకుండా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఏం రోగం చెప్పు? నేను ఏమంటున్నా? నేను జనంలో పోతున్నా, పిచ్చి లేచినట్టు పొద్దు నుండి రాత్రి వరకు ఎందుకు తిరుగుతున్నా? నేను ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఏం జరిగింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్లో, 2 ఏళ్ళు కాంగ్రెస్లో ఏం జరగలే. నిన్న పోయినాం, ఆ నల్ల నీళ్ళు అది ఎంత బాధ అనిపించింది చూస్తే. ట్యాప్లో డ్రైనేజ్ వాటర్ వస్తాయని ఇప్పటి కూడా హైదరాబాద్ మహానగరంలో ఇంకా అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసినా అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమిట్ పెట్టి నేను ఇట్లా చేసినా అని ఏం లాభం చెప్పు? ఆడబిడ్డలకు ఒక డెలివరీ హాస్పిటల్ ఉండదు, నల్లల మోరు నీళ్ళు వస్తాయి, ఇదో మహానగరం, దీనికి సంతోషపడాలి. ఎవరొకరు అడగాలి కదా. అడిగితే కేసులు, అడిగితే లొల్లి, ఇంతే. ఏం భయపడేదాన్ని కాదు నేను. ముందుకే పోతా, వెనుకకైతే పోయేది లేదు. వస్తే లొల్లు ఎందుకుంటుండే? 5 ఏళ్ళు నన్ను ఓడగొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టిరు కదా. వద్దంటే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చిరు. నేను అప్పటికి కూడా అడిగిన, నాకు ఎంపీ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయండి, నేను ప్రజల మధ్యలో ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే ప్రజల ప్రేమను గెలుచుకుంటా అని చెప్పిన. అవకాశం ఇవ్వలే, నాకు తిరగనీయలే. మా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యేను ఎవరో ఒకరు మేనేజ్ చేసుడు, వాళ్ళు నాకు ఎక్కడికక్కడ కాళ్ళల్లో కట్టెలు పెట్టుడు, కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా వచ్చి కలిస్తే బెదిరించుడు. నువ్వు ఎట్లా కలుస్తావు? అక్కతో నీకేం పని? నేనేమంటున్నా బ్రదర్, కేసీఆర్ గారికి తెలుసా తెలియదా? కేసీఆర్ గారు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము, కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై అయిపోయినా ప్రజలు చూస్తలేరు అనుకుంటారు. విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటారు. కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను కంపెనీ పేర్లతో సహా చెప్తా. ఎవరెవరి కంపెనీలకు లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను. సంతకాలు ఎవరు పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు. చెప్తే షూర్ సంతోషం. ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది. నాకు ఎప్పుడు లేదు భయ్ పార్టీ సహకారం. నేను ఎప్పుడైతే అమెరికా నుండి వచ్చినో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు పార్టీ సహకారం లేదు. దానిలో కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన పాపం ఆయన వాడుకుంటుర్రే, ఆయన ఎనుకో గుంటనక్కు ఉంది, ఆ గుంటనక్క ఆయన రెచ్చగొట్టి వాడుకుంటుంది. టైం వస్తే చెప్తా కదా. ఆ గుంటనక్క చెప్పినా కదా, ఏదైతే సెయింట్ గోబెన్ ల్యాండ్లో ఒక అధికారి ఇప్పుడు రెడీగా ఉన్నాడు చెప్పడానికి సిబిఐ దగ్గర, ఈడీ దగ్గర, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. నేను ఒకటే క్లారిటీగా చెప్తున్నా, మీరు ఎంతోసేపు నన్నేదో చేద్దాం, ఆడపిల్ల కదా పాపం భయపెడితే బెదురుతుందేమో అనుకుంటున్నాను. కుదరదు బాస్, కుదరదు. ఇది మారింది, పాలిటిక్స్ మారింది, టైం మారింది, అట్లా కుదరదు. సో టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు మీ సంగతి తేలుస్తాను అంటున్నారు. హైదరాబాద్లో పొడిచింది ఏముంది అని చెప్పి అంటున్నారు కవిత. ఏం చేశారని, ఏం ఉద్ధరించారని హైదరాబాద్ని వాళ్ళ బ్రాండ్ వేసుకుంటారు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు అంటూ అడుగుతున్నారు. అలాగే మంచినీళ్ళ కుళాయిల్లో డ్రైనేజ్ వాటర్ వస్తుంటే ఏం చేస్తున్నారు, ఇదో పెద్ద గొప్ప నగరం అని మనం ఏమన్నా పొంగిపోవాలా అలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి అంటున్నారు. అట్ ది సేమ్ టైం
మరొక మాట కూడా మనం చూసాం, ఒక గుంట నక్క ఉంది పార్టీలో, ఆయన వెనక ఉండి ఆమెతో ఆడిస్తోంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అతి త్వరలో వాళ్ళ సంగతి కూడా చెప్తాను అంటున్నారు. సో మరొకసారి అండ్ మరొక ముఖ్యమైన విషయం, కవిత చేస్తున్న వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ ఇంతవరకు ఎక్కడ స్పందించలేదు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే సంతోష్ కానీ ఎవరు కూడా బయటకు వచ్చి బహిరంగంగా కవితని డైరెక్ట్గా విమర్శించిన దాఖలాలు లేవు. మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం, ఎందుకు మాట్లాడడం లేదు, మాట్లాడితే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయనా, లేకపోతే కేసీఆర్ గారు చెప్పారా డాక్టర్ మీద మాట్లాడొద్దు, నా కూతురు మీద ఎవరు గట్టిగా మాట్లాడొద్దు అని చెప్పారా, ఎందుకు మాట్లాడడం లేదు అనే ప్రశ్న వచ్చింది. ఇప్పుడు కవిత గారు ఆ విషయాన్ని కూడా మాట్లాడుతున్నారు. నేను కొన్ని విమర్శలు చేస్తుంటే తిరిగి సమాధానం చెప్పడం లేదు, అదేంటంటే మా విజ్ఞతకి వదిలేస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు, రేపు అసలు విషయాలు బయటకు వస్తే తెలుస్తాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అలా సమాధానం చెప్పకుండా ఉండడానికి తప్పుపడుతున్నారు కవిత. సో ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రాటజీ మరొకటి ఉంది, చెప్పి కవితకి సమాధానం చెప్పి ఆ డిస్కషన్ పెంచి కవిత స్థాయిని పెంచడం ఇష్టం లేదు వీళ్ళకి. అంటే మా స్థాయి కాదు అన్నట్లుగా కవితని కొంత పక్కన పెట్టేస్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు. సో ఆ విషయంలో కొంత ఆగ్రహంగా ఉన్నారు కవిత. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు మరి? ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకు కూడా సమాధానం చెప్పరా, అండ్ త్వరలో చాలా విషయాలు బయట పెడతానని కూడా అంటున్నారు. సో మరొకసారి యుద్ధం మొదలవబోతోంది. ఈసారి మరిన్ని విషయాలు, మరింతమంది పేర్లు బయటికి రాబోతున్నాయి. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు, అసలు ఎందుకు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? బీఆర్ఎస్లో ఒక గుంట నక్కు ఉందంటున్నారు కేసీఆర్ వెనక, అట్ ది సేమ్ టైం అసలు హైదరాబాద్కి ఈ బ్రాండ్ పెట్టుకోవడం ఏంటి, కేటీఆర్కి ఆ హక్కు లేదంటున్నారు, ఏం ఉద్ధరించారు హైదరాబాద్ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సో చాలా విషయాలు మాట్లాడుతున్నారు, తనకి సమాధానం చెప్పకపోవడం పట్ల కూడా చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ ఇప్పటికైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు కవిత మీద? అండ్ కవిత స్ట్రాటజీ ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ, అంటే కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారో, ఆమె ఎప్పుడైతే సస్పెండ్ అయ్యారో, బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆమె అటాక్ మోడ్ పెంచుతూ పోతా ఉన్నారు. కొంచెం స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తాను అంటూ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఒక ఆడపిల్ల ఎట్లయితే రాజకీయం చేసి ఎట్లా ఉంటుందో నేను చేసి చూపిస్తా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతో పాటు ఆమె అడుగులు అట్లనే పడుతున్నాయి. జాగృతిని ఎలాబొరేట్ చేసేటువంటి ఉద్దేశంలో భాగంగా, అంటే ఫ్యూచర్ లో దాన్ని పార్టీ వైపు నడిపించేలా జాగృతి జనం బాట పేరిట గ్రౌండ్ లో దిగారు. అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారు. ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాలు, మెజారిటీ జిల్లాల్లో దాదాపు జనం బాట కంప్లీట్ అయింది జాగృతికి సంబంధించి. మెదక్, సిద్దిపేట్, తర్వాత ఇలా అన్ని నియోజకవర్గాల్లో, జిల్లాలో ఇప్పటికే దాదాపు కంప్లీట్ చేశారు ఆమె. అక్కడ నాయకులకు సంబంధించిన అవినీతి చిట్ట, అక్రమాల చిట్ట, కబ్జాల చిట్ట ఆమె విప్పుతూ పోతా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను, అక్రమాలను ఆమె బయట పెడుతూ పోతా ఉన్నారు. ఇది కాస్త మింగుడు పడనటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. అందులో భాగంగా అటాక్ మోడ్ కొద్దిమంది 2-3 పెంచే ప్రయత్నం చేశారు. నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, తర్వాత రీసెంట్ గా మాధవరం కృష్ణారావు ఆమె పైన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దానికి ఆమె లీగల్ నోటీస్ ఇచ్చారు వారికి, మాధవరం కృష్ణారావుకి. తర్వాత బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆయనకు లీగల్ నోటీస్ జారీ చేశారు. దీనితో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్, సొంత అన్న ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు కేటీఆర్ మార్క్ ఏమని చేశారని చెప్పుకుంటున్నారు హైదరాబాద్ పైన, ఏం చేశారు అనేటువంటి స్టేట్మెంట్ చేయడం. దాంతో పాటు గుంట నక్క అనేటువంటి స్టేట్మెంట్ హరీష్ రావును ఉద్దేశించి జాగృతి ప్రెసిడెంట్ కవిత చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఒక గుంట నక్క ఉన్నాడు అంటే జనరల్ గా గతంలో హరీష్ రావు పైన ఇంకా కొద్ది మంది పైన స్ట్రైట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆమె పేరు చెప్పకుండానే హరీష్ రావు పేరు గుంట నక్క అంటూ హరీష్ రావును టార్గెట్ చేస్తూ స్టేట్మెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళందరికీ ఒక్కొక్కడికి తోలు తీస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పందంకోళ్ల కేసులో కేటీఆర్ బినామీగా ఉన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు, ఇవన్నీ ఎవరిని కాపాడుతున్నారు, ఇవన్నీ మాకు తెలియదా, ఆడపిల్ల అని లైట్ తీసుకుంటున్నారని ఒక్కొక్కరు అనుకుంటున్నారు. ఒక్కొక్కటి తోలు తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సరే, కవిత గత కొంతకాలంగా చేసినటువంటి కామెంట్స్, నేను ఊరి పైన పిచ్చి పట్టినట్టు తిరుగుతా ఉన్నాను జనాల లోపల, నా దగ్గరికి వస్తే వదిలిపెట్టను, ఒక్కటంటే 2 అంటాను, ఎవరిని వదలను, ఎవరు ఎంతమందిని బెదిరించారు, ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారు, అన్ని విషయాలు చేస్తూ అందరికి చరిత్ర బయట పెడతా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒకవేళ నేను కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో నేను బీఆర్ఎస్ లో ఉన్నాను, నా విధానంలో కూడా ఏమైనా తప్పిదాలు ఉంటే క్షమాపణ కోరుతాను అంటూ స్టేట్మెంట్ చేశారు. 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు
జరిగినటువంటి అవినీతి పని నేను క్వశ్చన్ చేస్తూనే ఉంటాను. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు కవిత భర్త అనిల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో చూపిస్తూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలో ఒక స్టేట్మెంట్ చేశారు. 1000 ఎకరాలు దాదాపు 1000 నుంచి 2000 ఎకరాల లబ్ధి చేకూర్చేలాంటి ఒక ల్యాండ్ సెటిల్మెంట్ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ హయాంలో ఆమెకు మద్దతు ఇచ్చింది. అందుకే కాంగ్రెస్ ఫేవర్ గా కవిత మాట్లాడుతున్నట్టు స్టేట్మెంట్ చేయడంతో లీగల్ నోటీస్ ఇచ్చారు. టీవీ స్కూల్ లీగల్ నోటీస్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మొత్తం మీ అనవసరంగా నా పైన దాడి చేస్తే మీ చిట్టా మొత్తం విప్పుతా అంటూ హెచ్చరిక జారీ చేశారు. ఒక రకంగా కేటీఆర్ కూడా ఆమె ఏం చేశారు, కేటీఆర్ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఆయన మార్పు చూపించుకుంటున్నానంటూ స్టేట్మెంట్ చేస్తూ చర్చ కొనసాగుతుంది. అంటే మధు ఇక్కడ చాలా క్లియర్గా ఒక మాట చెప్తున్నారు. ఏదో ఒక రోజు నేను సీఎం అవుతాను, సీఎం అయిన తర్వాత మొత్తం మీ లెక్కలు తేలుస్తానని చెప్తున్నారు. సో హర్ ఫైనల్ గోల్ ఈజ్ టు బికమ్ ఎ సీఎం, అదైతే క్లియర్గా చెప్పారు. అండ్ అట్ ది సేమ్ టైం కవిత స్ట్రాటజీ ఎలా చూడాలి? వై ఈజ్ షీ ట్రయింగ్ ఇదంతా? అంటే బీఆర్ఎస్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ని ఎక్కువగా, అధికారంలో ఉన్న వాళ్ళకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ నాయకులు తన మీద మాట్లాడాలి అని ఇక్కడ చెప్తున్నారు కదా, నా మీద తిరిగి మాట్లాడడం లేదు, నేను మాట్లాడినా అని కూడా మాట్లాడుతున్నారు. అంటే తనకి బీఆర్ఎస్ నాయకులు తన మీద తిరిగి మాట్లాడాలి, ఆ విధంగా తను కొంత బలమైన వ్యక్తిగా బీఆర్ఎస్కి పోటీ ఇవ్వగలిగిన వ్యక్తిగానో లేదంటే ఒక బలమైన వ్యక్తిగా తను ఆ రకంగా ప్రూవ్ చేసుకోవాలనేది ప్రయత్నమా? అంటే ఒకటి కవిత స్టేట్ టార్గెట్ చేస్తా ఉన్నారు. అంటే కవిత అంశంలో అసలు కవిత బయటికి పోవడానికి రీజన్ కొద్దిమంది కారకులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అనేటువంటిది కవిత చాలా బలంగా నమ్ముతున్నారు. కామెంట్ కూడా గతంలో చేశారు. ఆమెను లిక్కర్ కేసుకి సంబంధించిన అంశంలో ముద్దాయిగా చూపిస్తూ ఆమెను ముద్దాయిగా చూపించడమే కాదు, అసలు టోటల్ పార్టీ ఓటమికి కారణమే లిక్కర్ కేసు అనేటువంటిది ప్రచారం చేశారనేటువంటిది. దాంట్లో ప్రధానమైనటువంటి ప్రచారం చేసినటువంటి నాయకుల్లో ఆ మాజీ మంత్రి సొంత బావ హరీష్ రావే కవిత వల్ల పార్టీ ఓడిపోయింది అనేటువంటిది పార్టీలో బయట ప్రచారం చేసి ఈ రోజు కవితను బయటికి పంపేలాంటి కార్యక్రమం చేశారనేటువంటిది కేవలం అక్కడితోటే కదా. ఆమె జైలు నుంచి బయటకు వచ్చినాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, పార్టీ ఆఫీస్ కు దూరంగా ఉండాలి, ఆ పార్టీ నాయకులను కలవద్దు, ఎక్కడ ఇట్లాంటి యాక్టివిటీలో ఉండొద్దు అనేటువంటిది ఇట్లా అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది హరీష్ రావు అనేటువంటిది కవిత చాలా బలంగా నమ్ముతున్నారు. అప్పటి నుంచి టార్గెట్ చేస్తూ పోతా ఉన్నారు. దాని హరీష్ రావుని అందులో భాగంగానే గుడ్డరక్క పేరుతో ఆమె పోలుస్తూ ఈ స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు హరీష్ రావుని ఇంకా మిగతా నాయకులని టార్గెట్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళ అనుచరులు టార్గెట్ చేస్తున్నారు కవితని, కానీ డైరెక్ట్ గా వీళ్ళు వివరణ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హరీష్ రావు ఉంటే చాలా సందర్భాల్లో మీడియా అడిగింది మీ కవిత చేసినటువంటి కామెంట్ల పైన మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అనేటువంటిది ఒక కన్వీనియంట్ వర్డ్ ఏదైతుందో పొలిటికల్ లీడర్స్ అందరికీ అదే వర్డ్ మాట్లాడారు, మిగతా నాయకులు అదే మాట్లాడారు. కేటీఆర్ కూడా ఆ సందర్భాలు కవిత గురించి అడిగినప్పుడు ఆయన తోసిపుచ్చారు. అప్పటి నుంచి కేటీఆర్ ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు కవిత సస్పెండ్ అయిన తర్వాత. సో కేసీఆర్ వస్తే కూడా ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సిందే. కవిత ఇష్యూలో ఏం జరిగింది ఏంది అనేటువంటిది పార్టీ లైన్, పార్టీ ప్రెసిడెంట్ గా బీఆర్ఎస్ ఎక్కడ మాట్లాడడం లేదు కదా మధు, కవిత గురించి ఎక్కడ మాట్లాడడం లేదు. రీజన్ ఏంటో అర్థం కావడం లేదు. మాట్లాడితే ఇంకా పెద్ద అవుతాయి ఇష్యూస్, ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయన్న భయమా, లేదంటే కేసీఆర్ గారి డాటర్ని అంత ఈజీ కాదు మాట్లాడడం అనే ఉద్దేశమా? అంటే కేసీఆర్ గారు ఏమైనా చెప్పుంటారంటారా తన మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని? ఒకటి నిజంగానే కూతురు, ఇక్కడ రిలేషన్, బ్లడ్ రిలేషన్ ఒకటి, తర్వాత మొన్న వరకు పార్టీలో ఉండిపోయినటువంటి పరిస్థితి, ఏకైక కూతురు. యాక్చువల్ గా చెప్పాలంటే కేసీఆర్ కి కొడుకు కన్నా కూడా కూతురు మీదనే ఎక్కువ ప్రేమ, గారాల పట్టి మొదటి నుంచి కూడా మనకు చాలా సందర్భాల్లో కనపడింది. కాకపోతే రాజకీయంగా వారసులుగా కేటీఆర్ తెరపైకి వచ్చారు అంతే తప్ప యాక్చువల్ గా కేటీఆర్ కంటే ఎక్కువ ఇష్టం కవితనే కేసీఆర్ కి. సిచ్యువేషన్ లో మార్పు జరగదు. కాకపోతే సహజంగా రాజకీయ పార్టీలో పవర్ఫుల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో రీజనల్ పార్టీలో ఆధిపత్యం కోసం ఆలోచించడం సహజం, గుర్తింపు కోసం. కవిత అందులో భాగంగానే ఆమె గుర్తింపు కోరుకుంది, కానీ ఆమెను గుర్తింపు రానియకుండా అనగదొక్కేశారు. నిజామాబాద్ లో ఎంపీగా ఓటమి చెందడానికి రీజన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే. హరీష్ రావు గానీ, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రశాంత్ రెడ్డి గానీ, అక్కడ ఉన్నటువంటి నాయకులు గానీ వీళ్ళంతా కలిసి కుట్రమని బీజేపీ అభ్యర్థి గెలిచేలా కవిత ఓడిపోయేలా కుట్ర చేశారు అనేటువంటిది అందులో భాగంగా ఆ స్టేట్మెంట్ కూడా చేశారు. ఎమ్మెల్సీ నేను అడగలేదు, బలవంతంగా నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు అనేటువంటి స్టేట్మెంట్ కూడా కవిత చేస్తా ఉన్నారు. సో నాయకురాలిగా ఎదగనీయకుండా చేశారనేటువంటిది. కేటీఆర్ కంటే నేనే సమర్థురాలిని పార్టీలో, హరీష్ రావు కంటే నేనే సమర్థురాలిని అనేటువంటి కవిత ఆమె భావిస్తా ఉన్నారు. అందులో భాగంగానే లిక్కర్ కేసులో లేని సమాచారాన్ని నాకు అంటగట్టి నన్ను తీసుకెళ్లారనేటువంటిది ఒకసారి చిట్చాట్ లో చెప్పే ప్రయత్నం చేశారు ఆమె. ఇవన్నీ జరుగుతున్న పరిణామాల్లో ఆమె అటాక్ చేస్తే రిప్లై కోరుకుంటున్నారు నాయకుల విషయంలో. హరీష్ రావు కేటీఆర్ పని చేస్తే కేటీఆర్, తర్వాత సంతోష్ రావు పని చేస్తే సంతోష్ రావు రెస్పాండ్ అయ్యారు. కానీ వాళ్ళు కాక వాళ్ళ అనుచరులు రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పటివరకు నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, తర్వాత మాధవరం కృష్ణారావు ఇంకా కొద్ది మంది రెస్పాండ్ అయ్యారు, కానీ మిగతా వాళ్ళు రెస్పాండ్ కాలేదు. సో అల్టిమేట్ గోల్
సీఎం కావడమే అనేటువంటిది కవిత చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. Right, Madhu. ఫ్యూచర్ లో పార్టీ బెటర్ ఉన్నారు. ఫైనల్ గా అదే టార్గెట్ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరోవైపు అసలు ఏ వ్యాఖ్యల్ని ఉద్దేశించి కవిత మాట్లాడుంటారు? కవితకి ఎందుకు ఇంత కోపం వచ్చింది? ఒకసారి చూద్దాం ఆ వ్యాఖ్యలు ఏంటో, మీకే అర్థమవుతుంది. 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఐలమ్మలాగా పోరాటం చేసి ఆడపిల్లలు మోపిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కళాకారులు అందరూ చేసేటువంటి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి దేశానికి పోయినటువంటి వాళ్ళు కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ల గురించి గెలవైనటువంటి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకు లేదు. మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విస్కీ, కుక్క పేరు కూడా. నా చరిత్ర గురించి మాట్లాడితే అర్హత హక్కు నీకు లేదు. నువ్వు చాలా చాలా నీ చరిత్ర చెప్పాలంటే నాకు, ఎందుకంటే కేటీఆర్ అంటే చాలా అభిమానం. నేను గిట్ట నీ చరిత్ర ఇప్పాలని స్టార్ట్ చేసిందంటే నువ్వు బతకవు. అసలు చరిత్ర గల ఈనురాలు నన్ను నువ్వు మాట్లాడేంత అర్హత, నా స్థాయి నేను 5 సార్లు గెలిచాను, ఒక్కసారి గెలవలే. నేను ఒక ఎంప్లాయీ. నేను తెలుగుదేశంలో కూడా క్రమశిక్షణగా పెరిగి వచ్చాను తప్ప ఈయన కూడా అదే క్రమశిక్షణతో ఉన్నాము. ఉండి కూడా మాకు ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నాయకుల మీద కానీ, ఎన్టీ రామారావు మీద కానీ, చంద్రబాబు మీద కానీ, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అభిమానిస్తున్నటువంటి వ్యక్తులలో మేము అందరం. నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలని వచ్చి ఒక ఎమ్మెల్యేల గౌరవాన్ని, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దోసాన్ని. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగల